ప్రస్తుతం మన సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మండలంలోని కల్లూరు గ్రామంలో ఉన్నాం. ఒక సింగర్ వచ్చేసి ఫోక్ సాంగ్స్ ప్లస్ సినిమా సాంగ్స్‌లో పాడుతది. ప్రస్తుతం మన ముందుంది. చెప్పండి మేడం మీ పేరు? విజయస్. హ్మ్. అసలు మీరు ఈ పాటలు పాడడానికి ఎవరిని మోటివ్‌గా తీసుకున్నారు? అంటే ఇంట్లో నాన్నగారు పాడుతూ ఉండేది. అట్లా ఇంట్లోనే పాడుకుంటూ ఉండేది. ఇట్లా చిన్న చిన్న ప్రోగ్రామ్స్‌కి ఆటికి సార్ వల్ల వెంకటేశ్వర్ల సార్ వల్ల కొంచెం పరిచయం ఏర్పడ్డది. అక్కడ ఒక ప్రోగ్రామ్‌కెళ్తే అక్కడ ఒక సాంగ్ పాడి అందరికి నచ్చిందన్నారు. ఇక దానివల్ల కొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్ ఇంకా అనిపించింది. మీ కుటుంబ నేపథ్యం ఏ విధంగా ఉండేది? నాన్న రైతునే సార్. హ్మ్. ఇంగ ఇంట్లోనే నేనొక్కదాన్నే అమ్మ, నాన్నలకి. ఇక నాన్న పాడుతుంటే నేను పాడుకుంటూ అట్లనే ఉండేది. స్కూల్ డేస్‌ల, కాలేజ్‌ల అట్లా పాడుకుంటూ ఉండేది. ప్రోగ్రామ్స్ చిన్న చిన్న ప్రోగ్రామ్స్ జరుగుతాయి గదా! అట్లా పాటలు పాడేది ప్రోగ్రామ్స్. కుటుంబంలో ఎవరైనా సింగర్స్ ఉన్నారా? నాన్నే. ఆ! నాన్నే సింగర్. తర్వాత నేను పాడుకుంటూ ఉండేది ఇగ అట్లా. మీకు నచ్చిన ఫోక్ సాంగ్ ఏది హిట్ అయింది? చిన్న ఫోక్ సాంగ్ అంటే అది సింగర్ శిరీష గారిది 'గున్నా గున్నా మావిళ్ళల్లా' సాంగ్ అంటే చాలా ఇష్టం. సినిమా సాంగ్? సినిమా సాంగ్ శ్రేయా ఘోషాల్ గారిది 'శ్రీ ఆంజనేయ' మూవీలా ఒకటి 'పూల గుమగుమ చీర' అనే సాంగ్ ఒకటుంటది. అది బాగా ఇష్టం. మళ్ళీ 'అలా వైకుంఠపురం' మూవీలో 'సామజవరగమన' సాంగ్. అది. అదొకసారి పాడి వినిపిస్తారా? సామజవరగమన నిన్ను చూసి ఆగగలనా మనసు మీద వయసుకున్న అదుపు చెప్పతగునా సామజవరగమన నిన్ను చూసి ఆగగలనా మనసు మీద వయసుకున్న అదుపు ఇట్లానే సాంగ్స్ పాడుతూ ఉంటే పరిచయాల వల్ల జూనియర్ ఘంటసాల గారు పరిచయం అయ్యారు సార్. తన వల్ల సార్ వల్ల ఇక్కడికి వచ్చేసి సూర్యాపేటలో సాంగ్స్ పాడుతున్నాను ప్రోగ్రామ్స్. మీరు ఇప్పటివరకు ఎలాంటి ప్రోగ్రామ్‌లు కండక్ట్ చేశారో, ఆ ప్రోగ్రామ్‌లో మేజర్‌గా సక్సెస్ అయిన ప్రోగ్రామ్ ఏంటి? అంటే జిల్లా స్థాయి కాంపిటీషన్‌లో పార్టిసిపేట్ చేశా సార్. అందులో 'రఘువరన్ బీటెక్‌లో' ఒక సాంగ్ పాడాను 'అమ్మ అమ్మ పసివన్నమ్మ'. అది ఎక్కువ ఫేమస్ అయింది. అది అందరికి చాలా నచ్చింది అని చెప్పారు. ఒకసారి న్యూస్ ఎయిటీన్ ప్రేక్షకులకు అందిస్తారా? చిరిగింది దీపం కరిగింది రూపం అమ్మా నాపై ఏమంత కోపం కొండంత శోకం నేనున్న లోకం నన్నే చూస్తూ నవ్వింది శూన్యం నాకే ఎందుకు పాపం జన్మల గతమే చేసిన పాపం. మీరు చాలా అద్భుతంగా పాడారండి. మీకు ఈ జూనియర్ ఘంటసాల ఎంతకాలం నుంచి పరిచయం? ఒక 3 మంత్స్ నుంచి పరిచయం సార్ వాళ్ళు. 3 మంత్స్ నుంచి పరిచయం. సారే ప్రాక్టీస్ చేపిస్తాడు సార్. చిన్న చిన్న ఈవెంట్‌లకి సారే తీసుకెళ్తారు సార్. హ్మ్. మీరు పాడుతా తీయ లాంటి గాని, సూపర్ సింగర్స్ లాంటి ప్రోగ్రామ్‌లో అవకాశం వస్తే వెళ్తారా? వెళ్తా సార్. చాలా ఇష్టం సార్ సాంగ్స్ అంటే. చాలా ఇష్టం పాడటం. మీరు ఫోక్ సాంగ్స్ ఏమైనా పాడారా అండి? ఈ మధ్య కాలంలో అంటే ఇదే కాంపిటీషన్‌లకెళ్ళినప్పుడు ఫోక్ సాంగ్స్ పాడా సార్. అదే. అదొకసారి పాడి వినిపిస్తారా? ఒడ్డొడ్డు గడిగోసి ఒడు కింద బెట్టి ఒడ్డొడ్డు గడిగోసి ఒడు కింద బెట్టి ఒడ్డు నీడల తిరిగి వసదేవుడేడే యాలరాడే నీలవరుడు. పూర్వంలో రిలీజ్ అయిన సినిమా పాటలు ఏమన్నా మీకు నచ్చినవి ఏమన్నా ఉన్నాయా? చిత్ర గారి సాంగ్ అందాల రాముడు మూవీలో సాంగ్ సార్. చిన్ని చిన్ని ఆశలు సార్. చిన్ని చిన్ని ఆశలున్న పరువానికి పరుగెందుకీ మనసా తుల్లి తుల్లి తూలి చిట్టి తూనీగల అలుపన్నది రాధా ఎక్కడో పూల పొదరిల్లలో తుమ్మిది వాలి చుమ్మన్. ఓకే అండి. చాలా అద్భుతంగా పాడారు. మళ్ళొక చివరి ప్రశ్న అండి. మీరు ఈ పాట నేర్చుకునే క్రమంలో పాట మొత్తం పూర్తిగా రావడానికి ఎంత టైం పడుతుంది? టైం అంటే ఒక సాంగ్ విని నోట్స్‌లో రాసుకొని ఇక ప్రాక్టీస్ చేసేసా. ఒక 5 మినిట్స్‌లో అట్లా నేర్చుకున్నాను. హ్మ్. మీరు ఈ రీసెంట్‌గా సింగర్‌గా ఎదగాలనుకునే వారికి, అవకాశాలు లేని వాళ్ళకి, ఆళ్ళకి ఏ విధంగా మీరు సందేశం ఇస్తారు? అంటే ఇట్లా చాలా పాటలు పాడేవాళ్ళు, సింగర్స్ చాలా మందిరున్నారు సార్. వాళ్ళందరిని గట్టా ఇట్లనే మాకు అవకాశం ఇచ్చినట్టు వాళ్ళని గట్టా బయటికి తీసుకురావాలి సార్. ఇది అండి ఇయాల్టి న్యూ మన న్యూస్ 18 అందిస్తున్న స్పెషల్ స్టోరీ.
మరిన్ని స్టోరీలతో మును ముందు మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా సెలవు.